ప్రతి అడుగులో అభివృద్ధి, ప్రతి నిర్ణయంలో భవిష్యత్తు. రాయలసీమ ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి ఈ నేల తల్లి యొక్క విలువ తెలుసు, మన కష్టాలు తెలుసు, మన నష్టాలు తెలుసు. మన రాయలసీమ ముద్దు బిడ్డ గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒకప్పుడు రాయలసీమ అంటే కరువు, వలసలు, లేకపోతే ఎండిపోయిన పొలాలు. కానీ ఇప్పుడు రాయలసీమ అంటే నీటి కోసం పోరాడే ప్రాంతం కాదు, నీటితో అభివృద్ధి చేసే ప్రాంతం అని. వెనకబడిన ప్రాంతం కాదు ఇది, ఇది అవకాశాలు మెండుగా ఉన్న ప్రాంతం. వలసలు వెళ్ళే ప్రాంతం కాదు, ఇది వలసల గడ్డ కాదు, విజయాల గడ్డ అనే ఒక విజన్తో ఈరోజు రాయలసీమను రతనాల సీమగా మార్చి, ముఖ్యంగా మన నంద్యాల జిల్లాను రతనాల సీమగా మార్చి ఈరోజు ఒక హార్టికల్చర్ హబ్గాను, లేదంటే పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ హబ్గా, అట్లాగే డిఫెన్స్ హబ్గా మన రాయలసీమను తీర్చిదిద్దుతున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు.